మీ మెదడు మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేస్తుందో తెలుసా? వెయిట్ ఇంతకు మునుపు మీరనుకున్న మీ గురించిన అన్ని విషయాలు అవన్నీ ఫేక్ కావచ్చు. ఎందుకంటే మీ మెమరీస్ ఎడిట్ అవుతూ ఉంటాయి. మీ డిసిషన్స్ మీకు తెలియకుండానే తీసుకుంటారు. మీరు ఎప్పుడూ మల్టీ టాస్కింగ్ చేయలేరు. కానీ ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ ఇప్పుడే ఈ వీడియో చూడడం స్టాప్ చేయమని చెప్తోంది. ఎందుకు అని తెలుసుకోవాలంటే ఈ 10 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగు. మీ మైండ్ బ్లోన్ అవ్వడానికి రెడీ అవ్వండి. మెమరీ ఎడిటింగ్. మొదట చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు షాక్ అవుతారు. మీరు గతం గుర్తు చేసుకునే ప్రతిసారి మీ బ్రెయిన్ దాన్ని ఆటోమేటికలీ ఎడిట్ చేస్తుంది. అంటే మీ చైల్డ్హుడ్ మెమరీస్ అసలు అలా జరగకపోవచ్చు. వాటిలో కొన్ని మీ ఇమాజినేషన్ కావచ్చు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీ ప్రెజెంట్ మూడ్ను బట్టి సేమ్ మెమరీ కూడా డిఫరెంట్లీ గుర్తుస్తుంది. ఉదాహరణ, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు పాస్ట్ ఈవెంట్స్ కూడా పాజిటివ్గా అనిపిస్తాయి. సాడ్గా ఉన్నప్పుడు సేమ్ ఈవెంట్స్ నెగటివ్గా ఫీల్ అవుతాయి. ఇది మరింత షాకింగ్. మీరు ఏదైనా డిసిషన్ తీసుకోవాలని అనుకోవడానికి 7 సెకండ్స్ ముందే మీ బ్రెయిన్ ఆల్రెడీ డిసైడ్ చేసేస్తుంది. అంటే మీరు నేను ఆలోచించి డిసైడ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ రియాలిటీలో ఆల్రెడీ డిసైడెడ్. అందుకే గాడ్ ఫీలింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మీ అన్కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ కంటే చాలా ఫాస్టర్గా ప్రాసెస్ చేస్తుంది. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారము బ్రెయిన్ స్కాన్స్లో డిసిషన్ 7 సెకండ్స్ ముందే డిటెక్ట్ చేయొచ్చు. ఫ్యాక్ట్ 3, మల్టీ టాస్కింగ్ మిత్. ఇప్పుడు మరో మిత్ని పచ్చేద్దాం. మల్టీ టాస్కింగ్ అనేది బిగ్గెస్ట్ లై. ట్రూత్ ఏంటంటే మీ బ్రెయిన్ ఒకేసారి 2 పనులు చేయలేదు. కేవలం చాలా ఫాస్ట్గా టాస్క్స్ మధ్య స్విచ్ చేస్తుంది. ఈ స్విచ్చింగ్ వల్ల మీ ప్రొడక్టివిటీ 40% డిక్రీస్ అవుతుంది. అంటే మీరు ఎఫిషియెంట్ అని అనుకుంటున్న మల్టీ టాస్కింగ్ యాక్చువల్లీ మిమ్మల్ని స్లో చేస్తుంది. అందుకే ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం డేంజరస్. మీ బ్రెయిన్ అటెన్షన్ కాన్స్టెంట్లీ స్విచ్ అవుతూ ఉంటుంది. ఫ్యాక్ట్ 4, నెగటివ్ బయాస్. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ సైకాలజీ. 10 మంది మిమ్మల్ని కాంప్లిమెంట్ చేసిన ఒకరు ఏదైనా నెగిటివ్ చెప్పినా మనకు అదే గుర్తుంటుంది. ఎందుకు అలా జరుగుతుందంటే మన బ్రెయిన్ సర్వైవల్ కోసం డేంజర్స్ ని ముందుగా డిటెక్ట్ చేయడానికి ఎవాల్వ్ అయింది. ఇది స్టోన్ ఏజ్ నుండి వచ్చిన న్యాచురల్ ప్రోగ్రామింగ్. మన అన్సెస్టర్స్ కి టైగర్స్ మరియు వైల్డ్ యానిమల్స్ నుండి ఎస్కేప్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి నెగిటివ్ థింగ్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళు. మోడర్న్ వరల్డ్ లో ఈ సేమ్ మెకానిజం మన మెంటల్ హెల్త్ ని ఎఫెక్ట్ చేస్తుంది. సొల్యూషన్, రోజు కనీసం 3 పాజిటివ్ థింగ్స్ గురించి రాసుకోండి. ఫ్యాక్ట్ 5, 35,000 డెసిషన్స్. ఇక్కడ మరో మైండ్ బ్లోయింగ్ విషయం. మీరు రోజుకి ఎన్ని డిసిషన్స్ తీసుకుంటారో గెస్ చేయండి. 100, 500, 1000. అసలు ఆన్సర్ వింటే షాక్ అవుతారు. రోజుకు సుమారు 35,000 డెసిషన్స్. వేకపయ్యాక నుండి స్లీప్ వరకు ఏ డ్రెస్ వేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్లో ఏం తినాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ప్రతిదీ ఒక డెసిషన్. ఇంకా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే దానిలో 95% డెసిషన్స్ అన్కాన్షియస్ గా జరుగుతాయి. మీకు అవేర్నెస్ లేకుండానే మీ బ్రెయిన్ ఆటోమేటికలీ చూస్ చేస్తుంది. అందుకే ఈవినింగ్ అయ్యేసరికి మనకు మెంటల్ ఫెటిగ్ వస్తుంది. డెసిషన్ ఫెటిగ్ అని అంటారు దీన్ని. ఫ్యాక్ట్ 6, డ్రీమ్స్ ఫేస్ డేటాబేస్. ఇక్కడ మరో ఫ్యాసినేటింగ్ విషయం, మీ డ్రీమ్స్ లో కనిపించే ప్రతి ఫేస్ మీరు రియల్ లైఫ్ లో ఎప్పుడో చూసిన ఫేస్ అని తెలుసా? మీ బ్రెయిన్ కంప్లీట్ స్ట్రేంజర్స్ ని క్రియేట్ చేయలేదు డ్రీమ్స్ లో. అంటే రోడ్ మీద గమనించిన అన్నోన్ పర్సన్, టీవీలో గ్లిమ్స్ చూసిన యాక్టర్, చైల్డ్హుడ్ లో చూసిన నైబర్, ఇవన్నీ మీ సబ్ కాన్షియస్ లో స్టోర్ అయిపోతాయి. డ్రీమ్ సమయంలో మీ బ్రెయిన్ ఈ స్టోర్డ్ ఫేసెస్ ని ర్యాండమ్లీ మిక్స్ చేసి కొత్త సిచ్యువేషన్స్ మరియు స్టోరీస్ తయారు చేస్తుంది. సైంటిస్ట్ ఎస్టిమేట్ ప్రకారం మనం లైఫ్ టైంలో సుమారు 10,000 ఫేసెస్ చూస్తాం మరియు గుర్తుంచుకుంటాం. ఫ్యాక్ట్ 7, మ్యూజిక్ మైండ్ కంట్రోల్. ఇప్పుడు మ్యూజిక్ యొక్క పవర్ గురించి తెలుసుకోండి. మీరు వింటున్న మ్యూజిక్ మీ థాట్స్ మరియు ఎమోషన్స్ ని డైరెక్ట్ గా కంట్రోల్ చేస్తుంది. ఇది కేవలం ఫీలింగ్స్ మాత్రమే కాదు, యాక్చువల్ బ్రెయిన్ కెమిస్ట్రీ చేంజ్ అవుతుంది. హ్యాపీ అప్బీట్ సాంగ్స్ వింటే డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఆటోమేటికల్లీ ఆప్టిమిస్టిక్ థాట్స్ వస్తాయి. సాడ్ స్లో సాంగ్స్ వింటే బ్రెయిన్ నెగటివ్ మెమరీస్ ట్రిగర్ చేస్తుంది. ఎమోషనల్ స్పైరల్లోకి వెళ్తారు. అందుకే మార్నింగ్ లో ఎనర్జెటిక్ మ్యూజిక్ వినండి. ఎంటైర్ డే పాజిటివ్ మూడ్ మెయింటైన్ అవుతుంది. రెస్టారెంట్స్ మరియు షాప్స్ కూడా స్పెసిఫిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడతాయి కస్టమర్స్ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. ఫ్యాక్ట్ 8, స్పాట్లైట్ ఎఫెక్ట్. ఇది చాలా రిలేటబుల్ ఫ్యాక్ట్. మీరు ఏదైనా ఎంబ్రాసింగ్ చేసినప్పుడు లేదా మిస్టేక్ చేసినప్పుడు అందరూ నన్నే చూస్తున్నారు, నన్నే జడ్జ్ చేస్తున్నారు అని ఫీల్ అవుతుందా? కానీ షాకింగ్ రియాలిటీ ఏంటంటే వాళ్ళు మీ గురించి మీరు అనుకున్నంత 50% కూడా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు కూడా తమ గురించే, తమ ప్రాబ్లమ్స్ గురించే బిజీగా ఉంటారు. ఈ ఫెనామినన్ని సైకాలజీలో స్పాట్లైట్ ఎఫెక్ట్ అంటారు. మనకనిపిస్తుంది స్పాట్లైట్ మన మీద పడిందని, కానీ రియాలిటీలో ఎవ్రీవన్ తమ ఓన్ స్పాట్లైట్లో బిజీ. ఈ ట్రూత్ తెలిస్తే మీరు ఎంత కాన్ఫిడెంట్గా పబ్లిక్లో బిహేవ్ చేయగలరో చూడండి. ఫ్యాక్ట్ 9, బాడీ లాంగ్వేజ్ ట్రూత్. ఇక్కడ మరో పవర్ఫుల్ సైకాలజీ ప్రిన్సిపల్.
మీరు ఐఎమ్ ఫైన్ అని మౌత్తో అన్నా మీ బాడీ లాంగ్వేజ్ అసలు ట్రూత్ చెప్తుంది. రీసెర్చ్ ప్రకారం టోటల్ కమ్యూనికేషన్లో 55% బాడీ లాంగ్వేజ్, పోస్చర్, జెస్చర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, 38% టోన్ ఆఫ్ వాయిస్, కేవలం 7% యాక్చువల్ వర్డ్స్. అంటే 93% కమ్యూనికేషన్ నాన్ వర్బల్. అందుకే మీరు లై చెప్పడానికి ట్రై చేసినప్పుడు పీపుల్కి ఆటోమేటిక్లీ అనుమానం వస్తుంది. మీ పోస్చర్, ఐ కాంటాక్ట్, హ్యాండ్ మూవ్మెంట్స్, మైక్రో ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ మీ రియల్ మెంటల్ స్టేట్ రివీల్ చేస్తాయి. ప్రొఫెషనల్ పూకర్ ప్లేయర్స్ ఈ టెల్స్ని రీడ్ చేసి అపోనెంట్స్ గెసింగ్ చేస్తారు. ఫ్యాక్ట్ 10, స్లీప్ పారాలిసిస్. చివరగా చాలా స్కారీ అయిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మీకు ఎప్పుడైనా నిద్ర లేచినప్పుడు కదలలేక మాట్లాడలేకపోయిన టెరిఫైంగ్ ఎక్స్పీరియన్స్ ఉందా? అది స్లీప్ పారాలైసిస్. ఈ సమయంలో మీ బాడీ టెంపరరీ పారాలైజ్డ్ అవుతుంది కానీ మైండ్ కాన్షియస్గా ఉంటుంది. సైన్స్ బిహైండ్ దిస్ రెమ్. స్లీప్ స్టేజ్లో మీ బ్రెయిన్ న్యాచురల్లీ మసిల్స్ని ప్యారలైజ్ చేస్తుంది. డ్రీమ్స్లో మీరు ఫిజికల్లీ యాక్ట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికి. కానీ కొన్నిసార్లు మీరు మెంటల్గా వేకప్ అయినా బాడీ ఇంకా ప్యారలైజ్ స్టేట్లోనే స్టక్ అయిపోతుంది. చాలా కల్చర్స్లో దీన్ని గోస్ట్ అటాక్స్, డెమన్ విజిట్స్ అని అనుకునేవాళ్ళు. కానీ ఇది కంప్లీట్లీ నార్మల్ బ్రెయిన్ మెకానిజం. యూజువల్లీ స్ట్రెస్, ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్ వల్ల ఈ కండిషన్ అకర్ అవుతుంది. అయ్యో వెయిట్, ఇంకా అల్టిమేట్ మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ చెప్పకుండా ఎలా వెళ్ళగలను? మీరు ఈ వీడియో చూస్తున్న ఇప్పుడే మీ బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ పర్ సెకండ్ మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కమ్యూనికేట్ చేస్తున్నాయి. అంటే మీ హెడ్ లోపల ఎంటైర్ ఇంటర్నెట్ కంటే కూడా కాంప్లెక్స్ నెట్వర్క్ పనిచేస్తోంది. కానీ సైంటిస్ట్స్ ఎస్టిమేట్ ప్రకారం మనం కేవలం 10% బ్రెయిన్ పొటెన్షియల్ యూజ్ చేస్తున్నాం. ఇమాజిన్ చేయండి, మీరు మీ ఫుల్ బ్రెయిన్ పవర్ అన్లాక్ చేస్తే ఎంత ఇన్క్రెడిబుల్ అవుతారో. ఈ 10 షాకింగ్ ఫ్యాక్ట్స్లో ఏది మీకు మోస్ట్ సర్ప్రైజింగ్ అనిపించింది? ఏది మీ వరల్డ్ వ్యూ చేంజ్ చేసింది? కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ తెలుసుకోవాలంటే లైక్ బటన్ని స్మాష్ చేయండి. ఇమీడియట్లీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్లస్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మోర్ అమేజింగ్ కంటెంట్ కోసం. నెక్స్ట్ వీడియోలో మీ పర్సనాలిటీ సీక్రెట్స్ ఇన్స్టెంట్లీ రివీల్ చేసే 5 సింపుల్ సైకలాజికల్ టెస్ట్ చెప్పబోతున్నాను. అబ్సల్యూట్లీ డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగు. మీ మైండ్ యొక్క ఇన్ఫినైట్ మిస్టరీస్ అన్లాక్ చేస్తూ ఉంటాం. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ క్వశ్చనింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.